ఉత్తరాంధ్రలో సముద్రం ఒడ్డున ఉండే భీమిలి నియోజకవర్గంలో రాజకీయం ఆటుపోట్లుగా సాగుతూనే ఉంది. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతూ ఉండటంతో టీడీపీ జనసేనల మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. పొత్తులో భాగంగా భీమిలి సీట్ టీడీపీకి వెళ్లటంతో జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను అధికార పార్టీ ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఎప్పుడూ భయపడలేదని, ఇప్పుడు కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో అని భయపడుతున్నారని అన్నారు. సందీప్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇక జనసేనకు కాకుండా ఇక్కడ టీడీపీకి టికెట్ కేటాయించారు. భీమిలి నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈ రోజు జనసేన పార్టీ వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము నాయకులందరూ బాగానే ఉంటాం. కార్యకర్తలు మగవెత్తుకొని నిల్చుంటారా? చెప్పండి. తలా రూపాయి ఎత్తుకొని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. అవమానించాలి. అదే మేము జన సైనికులు అవమానించడమే జరిగింది. రేపు భవిష్యత్తులోనూ గంటా శ్రీనివాస్ 23 వచ్చి 20 వచ్చారు. లేదు 10 సంవత్సరాలు కష్టపడిన లేదా నిన్న కాలం మనం జాయిన్ రెడ్డిగా ఏపీలో టికెట్ల పంచాయతీ అయితే కొనసాగుతుంది. అయితే భీమిలిలో జనసేన అలాగే టీడీపీ మధ్య అయితే టికెట్లకు సంబంధించి అయితే వివాదం నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు భీమిలిలో టీడీపీలో అలాగే జనసేనలో ఇద్దరికి ఎందుకు ఈ వివాదం? అలాగే గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సందీప్కి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు అనేసి అని చెప్పి అయితే ఆయన వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? మమత, భీమిలి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతూ చెప్పాలి. భీమిలి జనసేన అధినేత నమ్మించి మోసం చేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో జనసేన కేటర్ను కాపాడుకుంటూ వచ్చిన పంచకర్ల సందీప్ను కాదని భీమిలి నియోజకవర్గానికి టీడీపీ కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. దీనిపై పంచకర్ల సందీప్ ఆయన అనుచరులతో నిన్న రాత్రి 8 గంటలకు మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తుంది. మీటింగ్ లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న గంటా శ్రీనివాసరావును ఎలాగైనా ఓడించి తీరుతామని జన సైనికులు తీర్మానం చేసుకున్నారని తెలుస్తుంది. మరోవైపు పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే డబ్బులు మేమే సమకూరుస్తామని కార్యకర్తలు అంటున్నారని తెలుస్తుంది. సందీప్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా బుద్ధిగిస్తారని చూడాలి. మమత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.